హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ బ్లాగ్ చూస్తున్న వారందరికీ పేరు పేరున మా కళాభివందనాలు. అలానే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి బ్లాగ్స్తోని మీ ముందుకు వస్తున్న మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. అమ్మవారు పార్వతమ్మ పార్వతీదేవి ఆ బిడ్డను పట్టుకొని వచ్చింది. దేవాన దేవతలు వచ్చిండ్రు. ఆడి బిడ్డ చౌడికాల దేవి వచ్చింది. అందరూ చూడంగా దేవాన దేవతలు మెచ్చంగా బిడ్డ పేరు ఏవారి పేరు పెట్టిండ్రు. ఓ తల్లులారో ఆనాడు పుట్టకాడ రేవతి నక్షత్రములో పుట్టింది రేణుక. అన్నారు 21 రోజు నాడు ఎల్లలోకులు మెచ్చంగా రేణుక ఎల్లమ్మ అని పేరు పెట్టిండ్రు. ఓ తల్లులారో పేరు పెట్టి ఎక్కడి బ్రాహ్మణులు అక్కడ ఏనాడు వెళ్ళిపోయిండ్రు. ఆ బిడ్డనెత్తుకున్నది పార్వతమ్మ. నా బిడ్డకు లాలించినది పాట పాడుతానా అని బిడ్డ రేణుక ఎల్లమ్మ లవణ పవన శ్రీ శైలవాస జోలాలి జోజో ఎడవాక కన్న బిడ్డ జోలాలి జోజో లవణ పవన శ్రీ శైలవాస జోలాలి జోజో ఎడవాక కన్న బిడ్డ జోలాలి జోజో సిలకావే కన్న బిడ్డ జోలాలి జోజో సిలకావు నీవు కదా జోలాలి జోజో అయ్యో శ్రీరాముడు ఏటి జోలాలి జోజో ఉయ్యాలు బిడ్డ జోలాలి జోజో పాడాలి ఊరికి ఉయ్యాలాలు జోలాలి జోజో అమ్మచ్చి నాయి బిడ్డ జోలాలి జోజో ఏం పెట్టి నేను వందు జోలాలి జోజో ఎండి ఉయ్యాలలు బిడ్డ జోలాలి జోజో పాడుగా నీ ఉన్నది దొంగ ఎల్లి ఉన్నది. అయ్యో నేను పోతానంటది వెళ్ళిపోతా ఉన్నది. తల్లి మంచిదైతే పిల్ల మంచిదైతది. ఈ పోరి నా ఇంటికి వచ్చి సంసారం ఎత్తదా, నా కొడుకులను వేసుకుంటదా? అగో నా కొడుకులకు రాజ్యాలు తిరిగి తెత్తా, దేశాలు తిరిగి తెత్తనా అని అగో జమిడికాల దేవి వెళ్ళిపోతున్నది. ఓ తల్లులారో గానాడు పార్వతమ్మ నా బిడ్డ నీ కన్న ఎక్కువ నాకెవరు లేరు, నా కన్న ఎక్కువ నీకెవరు లేరా అని నా బిడ్డను నేను సాది పెద్ద ఎత్తనా అని ఎట్లా దాదుకుంటున్నది. ఓ తల్లులారో పచ్చిపాలు తల్లి వయ్యబట్టనా, పావురంగా బిడ్డను చదవట్టనా. పచ్చిపాలు తల్లి వయ్యబట్టనా, పావురంగా బిడ్డను చదవట్టనా. ఉడుకు పాలు తల్లి వయ్యబట్టనా, ఉగురగా బిడ్డను చదవట్టనా. రామ రామ రావణ రామో ఓ రమ అయోధ్య రామ పిత్తులు కొబ్బరి వక్కలు బావళ్ళ పిత్తులు బాదం వక్కలు ఆరెళ్ళ పిత్తులు ఆలుగడ్డలు శనగల పిత్తులు పుట్ట వర్కలు గౌల పిత్తులు గారె వక్కలు మంగళ పిత్తులు మడిగప్పాలు సాగల పిత్తులు సౌండ్ బాక్స్ ఒజ్జల పిత్తులు గడ్డపారలు ఎరుకల పిత్తులు ఎల్లి గడ్డలు మాదిగల పిత్తులు మల్లె మొగ్గలు కాపల పిత్తులు కంద గడ్డలు తుర్కోల పిత్తులు అల్లా పిత్తులు
తిరుకోలు గౌన్లలో పిత్తులు గారె వక్కలు అగో మీ బావ ఎక్కడమ్మా రవ 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 ఓ రవ అయోధ్యరా బిడ్డ ఓ రేణుకెళ్ళమ్మా చలో 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 బిడ్డనెత్తుకొని ఆ తల్లి లాలి పాటలు పాడుతున్నది జో పాటలు పాడుతున్నది మనిషి ఒక్క కాడు నిలబడితే ఆగుతాడు గాని కాలవేదన మాత్రం ఆగబోదయ్యా ఇంతరో రేణుకాయల్లమ్మ ఇంతరో రేణుకాయల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మరా ఏడాది బిడ్డ ఆయన 2 ఏళ్ల బిడ్డ చూడు 3 ఏళ్ళగా బిడ్డ ముచ్చడాలు పెట్టావంటే 4 ఏళ్ల బిడ్డ చూడు నడకాలు నడబావంటే 5 ఏళ్ల బిడ్డ చూడు రేణుకాయల్లమ్మరా అమ్మ అని పిలవబట్టే రామచరం రామ అమ్మ అని పిలవబట్టే రామచరం రామ పొడిసేడి పొద్దు వలే రామచరం రామ మెలిగడి దిగవలే రామచరం రామ పొడిసేడి పొద్దు వెలిగడి దిగపున్న నేల పూసిన తంగడ 66 వస్త్ర రేఖలు 36 చంద్రరేఖలు రేణుకాయల్లమ్మరా రామచరం రామ ఆది పరాశక్తి చదువు రాని మల్లు సభల దున్నపోతులు విద్య రాని మల్లు వింత పశువులారి రేణుక ఎల్లమ్మకు సరస్వతి దేవి దగ్గర చదువు శాస్త్రాలు నేర్పిస్తున్నది ఆ పార్వతమ్మ రోజాక రోజు దినాక దినం బడికి పోతున్నది ఆ బిడ్డ ఇంటికి వస్తున్నది ఆడపిల్లలు కూరాకు పెరిగినట్టు పెరిగి పెద్దోళ్ళు అవుతారట ఎంచంగా పెంచంగా రేణుక ఎల్లమ్మ 7 ఏళ్ల బిడ్డ అయింది ఓ తల్లులారంగా 7 ఏళ్ల బిడ్డ రేణుక ఎల్లమ్మ అటువంటి ఆ రోజు ఆ వేళ పెద్దల కత్తున్నది పెద్దుల మాస బాలల కత్తున్నది బతుకమ్మ పండుగ నాడు రేణుక ఎల్లమ్మ ఆడుకునే పిలగండ్ల చూసింది ఆగో ఆ రేణుక ఎల్లమ్మ ఏమనుకున్నది వల్ల ఈరోజు నా తల్లి పార్వతీదేవి దగ్గరికి పోయి నాకు బతుకమ్మను వేర్చు అంట అందరు పిలగండ్లు ఆడుకుంటాండ్రు పాడుకుంటాండ్రు అందరితో నేను ఆడుకుంటానన్నది రేణుక ఎల్లమ్మ కన్న తల్లి పార్వతీదేవి దగ్గర పోయి నేను బతుకమ్మ వేర్చు అని ఆడుకొని వస్తారా అని తల్లి బయటకు వచ్చినది ఓ దేవుడా తల్లి బయటకు వచ్చినది ఓ దేవుడా తల్లి రావు పార్వతి అమ్మ రావు పార్వతి నా తల్లి రావు పార్వతి ఓ అమ్మా అందరు పిలగన్లు వాడుకోరు ఓ తండ్రు నాకు ఒక్క బతుకమ్మను వేర్చి నా చేతిలో పెడితే అందరితో నేను ఆడుకోరత్త పాడుకోరత్తనమ్మా బిడ్డరావు కన్న బిడ్డ నా బిడ్డో బిడ్డరావు కన్న బిడ్డ నా బిడ్డో బిడ్డరావు కన్న బిడ్డ నా బిడ్డ ఎన్ని రోజులాయ బిడ్డ నా బిడ్డో నా ఇంతకేళ్ళి గౌరమ్మ కొంట పోవాలి నువ్వు పుట్టిన తర్వాత అగో నా ఇంతకేళ్ళి గౌరమ్మ కొంట పోవాలని ఎదురు చూస్తున్న బిడ్డ అన్నదా అట్లా ఉండు బిడ్డ 5 నిమిషంలో అన్నది ఆగో మరి అందంగా ఒక బతుకమ్మ వేసి బిడ్డ చేతులు పెట్టనమ్మా ఓ బిడ్డ రేణుక ఎల్లమ్మ అమ్మా ఇవాళ నీకు బ్రతకమ్మ వేర్చిస్తున్నా కోటోరి గొంతులు బావనోరి బంతులు అట్టవారి అంశలు కాపు వారి కాంతలంతా మరి కనకాలమ్మ బండక ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు నీ బతుకమ్మ పట్టుకొని పోయి ఆడుకొని పాడుకొని రాపోవే బిడ్డ నా తల్లి రావు పార్వతి అమ్మ రావు పార్వతి ఓ తల్లి పార్వతమ్మ ఇప్పుడే నేను అందరి పిలగళ్ళతోని ఆడుకోనత్త పాడుకోనత్తనన్నది రేణుక ఎల్లమ్మ ఆగో ఆనాడు చూడు అందంగా
అందంగా తయారైంది ఆకుపచ్చ చీర అద్దాల రేఖ దొడుక్కున్నది 7 వరాల సొమ్ములు మెడ లోపల వేసుకొని పార్వతమ్మ అన్నది ఓ బిడ్డ రేణుకా ఎల్లమ్మ నువ్వు ఎన్నడు పెరిగి పెద్దదాని వైతవో నా ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు గౌరమ్మ కొంచెం వదలని నేను చూస్తన్న బిడ్డ అని ఆ బతుకమ్మ వేర్చి ఆ తల్లి చేతులు పెట్టంగా ఆనాడు రేణుకా ఎల్లమ్మ అందరితోనే ఆడుకొని పోతారా అని బిడ్డ దాసి ఏం చేస్తున్నావే దాసుల్లో బతుకులే దండిగా బతుకులవ్వా ఎందుకే దాసి 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 అని పెరినాల పెట్టబడుతుంది మాకు అవ్వలేదా మాకు అయ్యలేదా మా అవ్వయ్య మాకు పేరే పెట్టలేదు అనుకుంటున్నావా ఇంతకు నీ పేరేం పేరే నా పేరు అంటున్నావా నా పేరు అందాల తారం అందాల మార నా పేరు అందాల తారం అందాల మార సక్కని సుక్క దిలే మొక్క ఆర్తి అగర్వాల్ అమీషా పటేల్ కాజిల్ ఎలియాబెత్ రాణి అంటున్నా కూడా అర్థం కాలే గంత పడుకుంటా అదే మళ్ళొక్కసారి చెప్పు వార్తలు ఎన్నిసార్లు వస్తాయి ఇట్లా బిడ్డ కింద ముఖ్యాంశాలు వస్తాయి కాదే తప్పదంటవా తప్పది అసలుకే నా పేరు అందాల తారం అందాల మార సక్కని సుక్క దిలే మొక్క ఆర్తి అగర్వాల్ అమీషా పటేల్ కాజిల్ ఎలియాబెత్ రాణి అంటారు బిత్తిరిది బియ్యం అయితే ఏమవుతుంది సిబ్బిలేక దబ్బడైతుంది చూసుకొని వేసుకోలే కానీ దొరసాని ఎందు గురించి పిలిచిన దాసి అందరేమో పూలు పెట్టుకుంటారు నువ్వేం దగ్గర శిఖల గిలాస పెట్టినావు అంబారు పొట్లం పెట్టినావు పూల వాళ్ళు తేలే పూలు పెట్టుకొని మీ బావ తేలే బావ రేపు తెస్తానా నీ అలా చూసిపోయి రేపు తెస్తాడు నీకేమేరిక మొన్న పూలు పెట్టుకొని ఎములాడకు పోదాం అని కరిమేరలా ఏం చేసినా 20 పూలు కొనుక్కొని ఆ ఎములాడ పోతే ఆ ఎములాడ కాడ కోయిలా మాకు దొరకదు అటు ఇటు చూసింది ఒక కోయిలా ఉడిగేసి నీవింది పూలు ఇక పూలు అన్ని తిన్నది ఇక పూలు తిన్న కనుకొని ఇక గిలాస పెట్టింది అనుకో కథల్లో ఇంటికి వస్తే కథల్లో ఏం చేస్తారు పొల్ల వచ్చిందని మంచిళ్ళు ఇస్తారు థమ్స్అప్ పోతారు స్ప్రైట్ పోతారు బరండి పోతారు అవతలి తెలుగు పోవడానికి ఇదే నీ గిలాస పాడు కాదు మొన్న కథ లేకుంటే వీళ్ళందరిని పిలిపించి ఒక పుల్లు బాటలు తెచ్చి ఈ గిలాసులకి వెళ్ళి ఆ మందులో నీళ్లు పోసి నీళ్లు తాగిర్రు నువ్వేం చేస్తానవే ఇంట్లో ఏం చేస్తాను నా పని పాడవాడా తీరుతుందా కొడుతుందా పొయ్యిల బూడి తీసి మంది కొంపల మీద వారవస్తున్నా నీ బొక్కం పాడగారు కదా పొయ్యిల బూడి తీసి మంది కొంపల మీద పోతే మంది కొంపలు కాలుతాయి కూలుతాయి మంది కొంపలు ఏమన్నాయి నీ కొంప మీద పోసుకుంటే ఏందే నాది ఊరు బందుకున్నది కట్టగడపల కమ్మల గుడిసె పోసుకుంటే నీ గుడిసె మీద పోసుకోపోయినామంటున్నావా కట్టగడపల కమ్మల గుడిసెకు ఈ ఎండాకాలం తినే సిగరెట్ తాగిండు అది వారేసింది అది రౌలుకుంటా పోయింది గుడిసె కాలింది కూలింది ఒరిగింది గుడిసె లేచి రాలే ఆ పైసి చిన్నగా బేస్మెంట్ కట్టుకొని కాగితాలు పట్టుకొని మండలం ఆఫీస్ పోయి పోయినా కోటర్ ఇస్తారని కోటర్ కాదురా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంద్రమ్మ కోటర్ సాక్ష్యం చేస్తారా అని కాగితాలు పట్టుకొని మండలం ఆఫీస్ పోతే ఒక్క బాడి కవులను దేకిన వల్లేదు ఎవరు దేకుతలేరా నా మండలంలో ఎవరు దేకుతలేరు మండలం ఇక దేకుతలేరా అని దబా ఇంటికి ఉరికొచ్చి పొయ్యిలో ఉడుకుడుకు బూడి తీసి 10 గల కొంపల మీద వారబోతే వాళ్ళు 10 మంది నేను ఒకదాన్ని పోయి మండలం ఆఫీసులో ధర్న చేస్తే సోపతికి 10 గాలి ఇల్లు ఇస్తారని 10 గాలి ఇల్లు గాల పెడతాను నేనెందుకు పోతారు తిరుగుతారు లంగో పద్మాషి మా ఆయన ఇక్కడ కూర్చొని ఉండగా నేను పోతా అనరా మంచోడైతే పోనరా ఈయన తప్ప నాకు ఎవ్వరు తెలియదు నువ్వు నలుగురు ఇల్లు కాలబెట్టినప్పుడు నువ్వు నలుగురు పోతే తప్ప ఆయన నేనంటే పానం పడిసొస్తాడు ఎటు పోతే అత్తాడు ఆయన నేను ఎటు పోతే అంటే పత్తేరే వేయనుకో పత్తి దాడి చేస్తాడు పొలంగల వేయనుకో ఉప్పల్లి చేస్తాడు దొడ్డి పోతే పొల్లెటి పోయానా అని ఎనుకులాడుకుంటే అత్తడు కట్టకు నువ్వెత్తుతో రాత్రే బిడ్డల బయలుపోదామని రేణుకా ఎల్లమ్మ కొమ్మన బండు ఉన్నది ఉయ్యాలో కోరుతవన్న ఉయ్యాలో కొమ్మన బండు ఉన్నది ఉయ్యాలో కోరుతవన్న ఉయ్యాలో కొమ్మ బట్టి లాగుతే కొమ్మున బడ దురుకురా ఉయ్యాలో బాయిల సాపు ఉన్నది ఉయ్యాలో బౌస్తవన్న ఉయ్యాలో గాల వేసి లాగు
మొక్కు దవరం ఇచ్చునే ఉయ్యాల దేవతండ దేవత ఉయ్యాలో రేణుక ఎల్లమ్మరా ఉయ్యాల దేవతండ దేవత ఉయ్యాలో అమ్మవారి పెద్దమ్మరా ఉయ్యాల గుల్ల దేవుడు ఉన్నాడు ఉయ్యాలో మొక్కు దవరం ఇచ్చునే ఉయ్యాల దేవుడంటే దేవుడే ఉయ్యాలో కుమరల్లి మల్లన్నరా ఉయ్యాల అమ్మవారు రేణుక ఎల్లమ్మ కనకలమ్మ బండ కాళికమ్మ గుడి కాడ అందరూ ఆడుకుంటుంటే ఆడికొచ్చింది రేణుక ఎల్లమ్మ మీరెవరు? అయ్యో మేము తెలియదా అనవ్వా? నాకేం తెలుస్తుంది? కోవట్లం కోమట్లు బొబ్బ కోవట్లం కొద్దిగా నల్లగుంటాం. తాళ్ళు దానం కాదట, పొల్లు పోనం కాదట. పిచ్చగుట్లోడు కూడా సావుకారు అవుతాడు. నల్లగున్నాం కొద్దిగా. మీరెవరమ్మా? మేము కాపళ్ళం. కాపోళ్ళు. మీరు? మేము గొల్లోళ్ళం. మేము తెనుగోళ్ళం. తెనుగోళ్ళు. మీరు అందరు ఆడుకొని వచ్చిండ్రా? నేనెవరో ఏర్పాటు చేస్తలేరా? నేనెవరో ఏర్పాటు చేస్తలేరా? శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత రేణుక ఎల్లమ్మను నేను. తీరిందా పటేలా ఊరు దాటిస్తామన్నట్టు మేము ఎప్పుడు వచ్చినాము పొద్దుగానంగా వచ్చి పెట్టుకొని కొట్టుకొని ఏంటిదే మాట్లాడతారు గట్లా? అంటే నడవల బతుకమ్మ పెట్టుకొని చుట్టూ కొట్టుకొని అంత అడుగులు వచ్చా కొట్టుకుంటే చేతులు వచ్చినాయి, పాడితే నోరు నచ్చింది. టైం అన్నది టైం అవుతుంది. నువ్వు ఇప్పుడు వచ్చి తీరిందా పటేలా ఊరు దాటిస్తావు ఇప్పుడు నువ్వు కూడా ఆడుకుంటావా? నేను కూడా ఆడుకొని వచ్చినా. మీరు అందరూ ఆడుకొని వచ్చిండ్రా? మీది ఏం బతుకమ్మ ఇది? అయ్యో నాది ముట్టుకుంటే గుచ్చుకుంటది. ముట్టుకుంటా అదేంటిదే? అయ్యో తెలియదా? తెలియదు. మంగ పువ్వు. మీదేం బతుకమ్మ అంటున్నావా? నాది కింది పువ్వు ఏం పువ్వు అంటున్నావా? కింది పువ్వు ఏం పువ్వు? కొనబోడ పువ్వు. అంటే తంగడు కొరకు బోడ ఉండకపోతే కొచ్చగా ఉంటుందా? అవునవును. నడింపు నడింపు నాలంజ పువ్వు. నాలంజ పువ్వు ఉంటాదే. పువ్వు కాదేమో ముండా నారింజ పువ్వు. మీది పువ్వు ఏం పువ్వు? కొనెర్ర పువ్వు. కొనెర్ర పువ్వు అంటే గునుక పువ్వు కొనకెర్రకుండా పోతే కర్రీగా ఉంటుందా? సరే, ఇక మీ బతుకమ్మ పెట్టుండ్రి. పెట్టి ఒక అందమైన పాట పాడు బిడ్డ. మేము పాడదాం కానీ గౌరమ్మని గద్దలు తత్తాయి నడబెడతా. నీ గౌరమ్మ ఒక్క మంచి పాట పాడవా నువ్వు? పాడదాం కానీ మాకు దొడ్డు ఉంటాయి. అంటే పాటలు దొడ్డు ఉంటాయి, సన్న ఉంటాయా? అంటే కొద్దిగా మాకు శుద్ధరోళ్ళం కాబట్టి బెద్దరు ఉంటాయి. మీరు ఎందుకంటే మీరు దేవతల పుట్టుక కాబట్టి అవ్వా ఎల్లవ్వా నీ నోట ఒక్క బంగారు పాట పాడతాం. ఆనాడు రేణుక ఎల్లమ్మ బతుకమ్మ పాట పాడతారా అని అగో బతుకమ్మలన్నీ ఆడబెట్టి ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామ శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామ శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాఘవేంద్రరాజు ఉయ్యాలో గంగని దళవంది ఉయ్యాలో గణవేంద్రరాజు ఉయ్యాలో గతివిరి సూర్యుడా ఉయ్యాలో నిలవన్న కాడ ఉయ్యాలో కొట్టుకో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలగోవారుడా ఉయ్యాలో తలవీరి చంద్రుడా ఉయ్యాలో దండమయ్య స్వామి ఉయ్యాలో ఇక ఎర్రని గుళ్ళు ఉయ్యాలో ఎర్రమ్మ గుళ్ళు ఉయ్యాలో ఎర్రంగ ఎవలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో సిగ్గుజేడలయ్య ఉయ్యాలో శివరాయ లింగ ఉయ్యా ఓ బిత్తిరానా పాడుగా రాజముడా మేమెట్లా ఆడుతున్నావు? నువ్వెట్లా ఆడుతున్నావే? చీర ఊసిపోతుంది అంటారా? చీర సోయి లేదు. ఊసరంలోకి చీర ఊసిపోతుంది. అది పాలిస్టర్ చీర అయితేనో పాలిస్టర్ చీర అయితేనో పట్టుకొని ఉండు. ఇది అట్టిదే కాదవ్వా. ఎవరు తెచ్చిరే? దెబ్బకో మొల కొట్టుకోపోయినవే.
బాగా నాకు రాంగ తెచ్చిండు. ఇదే నాన్న మేమెట్లా ఆడుతున్నావు నువ్వెట్లా ఆడుతున్నావు? మళ్ళీ ఆడదాం పట్టు మంచిగానే ఆడుతున్నావా? నేను మంచిదాన్ని నేను ఆకలికి చీరాగక గోసి పెడతాను, మరి ఏం చేయాలి? మేము సప్పట్లు కొడతాను. మొగళ్ళు చూస్తే మానం పోతుందని ఇజ్జత్ కాపాడుతానా? మీద మంచిదే కానీ కింద కాపాడుకున్నది కావాలి. లంగపోతుంది నాడ మీద ఆపుతా సంసారాన్ని. నేను అందరూ కాదు, అందరు కూరగాయలు కోసేస్తే నేను నవ్వులేస్తా. ఆయన కెరికే మా బాబు నవ్వుడు గట్నే నవ్వుతాడు, అయిపోయేదాకా చూడు గదే నవ్వుతాడు అంతే. ఇక గంగ లోపల వేసిరాంగ గౌరమ్మ పాట వాడు ఒకటి పాడ. మా అవన్నీ ఉన్నాక ఒక్క గౌరమ్మ పాట. మేము లేడీస్ అన్నట్టే గాని మా దగ్గర అంత బుడ్డీస్ మెచ్చవా? ఆనాడు గంగ లోపల వేసిరాంగ గౌరమ్మ పాట ఉంటదాట. గంగ లోపల వేసిరాంగ గౌరమ్మ పాటలు పాడదామా అని అందరితో పాటుగా రేణుకా ఎల్లమ్మ గౌరమ్మ పాట ఎట్లా పాడుతున్నది ఓ తల్లులారో. ఏమేమి పువ్వ పురే గౌరమ్మ, ఏమేమి కాయ పురే గౌరమ్మ, ఏమేమి పువ్వ పురే గౌరమ్మ, ఏమేమి కాయ పురే గౌరమ్మ. మెల్లగా గుమ్మాడి పువ్వ పురా గౌరమ్మ, గుమ్మాడి కాయ పురా గౌరమ్మ, తంగేడు పువ్వ పురా గౌరమ్మ, తంగేడు కాయ పురా గౌరమ్మ. ఆ పువ్వుల పిచ్చి అక్షంతలే పిచ్చి పువ్వానము తెచ్చి గంధాన కడిగిచ్చి పల్ల కోటలెక్కి బతుళ్ళు వరవంగా బంగారు గుల్ల వరము గౌరమ్మ, దొంగల వర దోసిరి గౌరమ్మ. అవి చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడలెక్కిరి గౌరమ్మ, అవి చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడలెక్కిరి గౌరమ్మ. ఏడు మేడల మీద ఎత్తు గద్దెల మీద తక్కువ తక్కువ ముచ్చాలు వసుక ఇమ్మడి కుచ్చుల సొమ్ములు పెట్టుగా ఈడ నువ్వు పెళ్ళాడవే గౌరమ్మ, ఆడ నువ్వు పసుపాడవే గౌరమ్మ, ఈడ నా పెళ్ళాడవే గౌరమ్మ, ఆడ నా పసుపాడవు గౌరమ్మ. గుమ్మేడు గడి కింద గురిగత్తు బంగారం కొంగురావో కోయి గంగధర వల్లు యామడ పండున్నది. యామడ పండైన అద్దముల నీడైన తేనమావిడి పండు తెంపుకోయి మల్లు దూరాలు దూరవండు. ఏమి గుమ్మాడి పువ్వ పురా గౌరమ్మ, గుమ్మాడి కాయ పురా గౌరమ్మ, తంగేడు పువ్వ పురా గౌరమ్మ, తంగేడు కాయ పురా గౌరమ్మ. ఆ బతుకమ్మలన్నీ పట్టుకున్నారు రేణుకా ఎల్లమ్మ. బతుకమ్మను తీసి ఆ గంగ లోపల వేసి వెనక మర్రుతున్నారు. చూడుండ్రి ఆ రేణుకా ఎల్లమ్మ ఆ రోజు ఏమి చేసింది. అందరూ ఆ గౌరమ్మను పట్టుకొని నీ సందు నా సందు నాడే పాసననసు, కుంటి రంగని పుంజు గూసననసు, వైనప్పు సిబ్బులు వదలు బదలుకొని ఎవరెవ్వరి సర్దివారు గురచి ఏ గరదరే వెలమి తోడ శుద్ధ నవి వరకు అందరూ బొట్టు పెట్టుకుంటాండ్రు, గదవల కింద గంధం పెట్టుకుంటాండ్రు. రేణుకా ఎల్లమ్మ ఏమనుకున్నది, ఏడేళ్ల బాల రేణుకా ఎల్లమ్మ ఎల్ల కోవట్లకు బ్రాహ్మణులకు అందరికి రాసేద బొట్టు పెడతారా అని రేణుకా ఎల్లమ్మ బొట్టు చేతులు పట్టుకున్నది. ఓ అక్కలారా ఓ చెల్లెల్లారా, ఓ అక్కలారా ఓ చెల్లెల్లారా, నా చేత నేను మీకు బొట్టు పెడతా, మీరందరూ బొట్టు పెట్టుకుంటాను. నేను రేణుకా ఎల్లమ్మను, ఏడేళ్ల బిడ్డను, నేను మీకు బొట్టు పెడతానా అని బొట్టు పట్టుకోని ఏనాడు అయ్యో నువ్వు వచ్చి మాకు చెంపలకు పసుపు పెడుతున్నాను, గల్లకు గంధం పెడుతున్నాను, నొట్టి కొట్టు పెడుతున్నాను, ఉరుకత్తున్నావు. నువ్వు మొగలేను కానీ అమ్మ ఎల్లమ్మ
శివ మద్దుల మద్దులే ఎల్లమ్మ భర్తలేని ఆడదంటే ఎల్లమ్మ అది బండల బండ కాదు ఎల్లమ్మ ఓ రేణుక ఎల్లమ్మ మొగడు లేని ఆడవిల్లంటే మద్దుల మద్దు భర్త లేని ఆడవిల్ల అంటే బండల్ల బండ అంటారు ఓ రేణుక ఎల్లమ్మ ఈ ఎల్ల నీ చేత మేము పశువు గుంక పెట్టుకుంటే నీకు నొట్టికి బొట్టు లేదు మెడల మాంగాల్యం లేదు కాళ్ళకు మట్టలు లేవు కాబట్టి లగ్గంగాని పిల్లవు భయ ఎల్లమ్మవు నీ చేత మేము బొట్టు పెట్టుకుంటే దయ్యాలతోటి భూతాలతోటి శివ శివ పెట్టుకున్నట్టే ఎల్లమ్మ నువ్వు తెలియగల్ల పిల్లవి గిట్లయినట్టు ఉంటే నువ్వు లగ్గం వేసుకొని సతీ సమేతురాలు అయిరా గానాడు నీ చేత బొట్టు పెట్టుకుంటావా అని సబ్బండ వర్ణం అందరు వెళ్ళిపోతున్నారు ఓ రామ రామ గానాడు చూడు రేణుక ఎల్లమ్మ ఏడెళ్ళ బాల సిలకలాంటి ముఖం చిన్న ఉచ్చుకున్నది కలగల్ల ముఖం కల తప్పుకున్నట్టుగా ఏ బిడ్డలైనా ఏ కొడుకులైనా తల్లి దగ్గరికి పోయి అమ్మా నాకు పెళ్లి అయ్యవారు ఏ బిడ్డలు అడగరు ఏ కొడుకులు అడగబోరు చెట్టు వెట్టుడు మన బాధ్యత పెరిగి పెద్దదై నీడనిచ్చుడు దాని బాధ్యత సిలకలాంటి ముఖము చిన్న ఉచ్చుకున్నది కలగల్ల ముఖము కల తప్పినట్టుగా అలనాడు దినమందు ఏడేళ్ల బాల ఎర్రగొల్ల శ్రీదేవి పోలు రాజును లగ్గమాడింది ఎన్నో బాధలు పడ్డది ఈనాడు నేను ఏడేళ్ల బాలను రేణుక ఎల్లమ్మను నా తల్లి దగ్గర పోయి నేను ఎట్లా అడగన్నాని మండలు కొట్టిన మర్రోల మనసు చిన్న ఉచ్చుకున్నది సిలకలాంటి ముఖము చిన్న ఉచ్చుకొని కలగల్ల ముఖము కడ తప్పినట్టుగా ఇక కన్న తల్లి ఎల్లవారా ఎల్లవరా కన్న తల్లి ఎల్లవారా ఎల్లవరా తల్లి బేటకొచ్చినది ఆ రేణుక ఇక కన్న తల్లిని చూసే ఓ దేవుడా నా అమ్మ రావు పార్వతి పార్వతి నా తల్లి రావు పార్వతి పార్వతి నేను ఆడుకోని వేయిన కాడ నా తల్లిరో నేను పాడుకోని వేయిన కాడ నా తల్లిరా ఓ తల్లి పార్వతీదేవి నేను ఆడుకోని వేయిన కాడ నా చేత నేను బొట్టు పెడితే ముండరాలు తిరిగా బొట్టు పెట్టినట్టాట పెళ్లి కాని దాని రేణుక ఎల్లమ్మ నీ చేత బొట్టు నాకు అద్దన్నరే అమ్మా ఓ తల్లి రేణుక ఎల్లమ్మ అగో ఆడుకోని వేడకాడ పాడుకోని వేరకాడ అందరూ నన్ను అనరాని మాటలు అన్నారు అగో అమ్మ నేను వారము తిరగ ముందు పెళ్లి వేసుకొని వచ్చి నీ చేత బొట్టు పెడితేనే సతీ సమేశంగా ఇద్దరు భార్య భర్తలు వచ్చి నీ చేత బొట్టు పెడితేనే బొట్టు పెట్టుకుంటావన్నారు అని తల్లితోనే చెప్పింది రేణుక ఎల్లమ్మ చాబొట్టు వచ్చింది వచ్చింది మరి ఒక 5 నిమిషాలు బ్రేక్ ఒకసారి ఛాయ్ తాగుతాం కళాకారులకు ఛాయ్ వచ్చింది చిన్న బ్రేక్ ఇక్కడ వస్తాం చూస్తూనే ఉండండి మీ అంతా అయిపోయిందా ఎవరింటి దేవాలయాన్ని ఇంటికి పోతే మీ మొగళ్ళ మీద ఒట్టే కోసిన మొగడు పోతా వచ్చిందంటే ఒక శాస్త్రవేత్త చెప్పుర్రి చెప్పిన వాళ్ళకి ఛాయ్ ఫ్రీ సీతమ్మ తల్లికి శ్రీరాముడు ఏమవుతాడు సీతమ్మ తల్లికి శ్రీరాముడు ఏమవుతాడు అల్లుడు రాంగు అమ్మో ఇక నాకేమే సీత అమ్మ తల్లికి శ్రీరాముడు ఏమవుతాడు సీత అమ్మ తల్లికి ఏందిరా సౌందర్య సౌందర్య అవి రైట్ ఆన్సర్ సీతమ్మ తల్లికి శ్రీరాముడు మనవడైతాడు ఎట్లా అంటే సీత అమ్మ తల్లి మూడో వరుస సీత అమ్మ వల్ల తల్లికి మనవడు ఇంకొకటి నీళ్ళల్లో ఉడుతుంది గడ్డ మీనెత్తే బతుకుతుంది నీళ్ళల్లో ఎత్తే చచ్చిపోతుంది చెప్పురి నీళ్ళల్లో ఉడుతుంది గడ్డ మీనెత్తే బతుకుతుంది నీళ్ళల్లో ఎత్తే చచ్చిపోతుంది ఇంకొకటి గుంటూరుని గుండు చెల్లె చేతుల చెండి ఒక్కటి కొడతారు చెప్పు
చాయ్ తాగా తాగుతాం. తాగమంట వారా మమ్మీ? కూర్చోపోయాడు. పెళ్ళేనా? పెళ్ళికే వచ్చే పెళ్ళి చేస్తులేను చిన్న